నెల్లూరు నారాయణ హాస్పిటల్లో 6 ఏళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశామని చిన్నపిల్లల శస్త్రచికిత్స వైద్య నిపుణుడు డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. పొదలకూరు మండలం అమ్మవారి పాలనకి చెందిన 6 సంవత్సరాల బాలుడికి పుట్టుకతో వచ్చిన మలాశయ సమస్య హీట్ స్ప్రింగ్ వ్యాధికి శాశ్వత పరిష్కారంగా దుమ్మహోల్ రెట్రోరెక్టల్ ఫుల్ త్రో అనే శస్త్రచికిత్సను విజయవంతం చేశామని, బాబుకి ఇప్పుడు సాధారణంగానే మల విసర్జన అవుతుందని, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఇది మొట్టమొదటిదని తెలిపారు. నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పురిటి పిల్లలు మరియు చిన్న పిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నిష్ణాతులైన మరియు నైపుణ్యం కలిగిన వైద్య బృందం, అత్యాధునిక 20 పడకల లెవెల్ 3 NICU నియోనటాలజిస్ట్ డాక్టర్ గోకుల కృష్ణన్, 24/7 శిక్షణ పొందిన నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బంది నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారని అన్నారు. నా పేరు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అండి. నేను గత 2.5 సంవత్సరాల నుంచి మన హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను. సో ఈ 2.5 సంవత్సరంలో మనం మోర్ దెన్ 600 to 700 కేసెస్ పురిటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ళ పిల్లకాయల వరకు సర్జరీ చేశాము. 75 కేసెస్ పుట్టిన పిల్లలకి ఆపరేషన్ చేశాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీలో ఉచితంగానే వైద్యులు అందిస్తున్నాము. నేను రానంత వరకు ఎక్కువ అన్ని కేసులు చెన్నైకి వెళ్ళేది. సో ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన కేసు నెల్లూరులోని ఇది మొదటిసారి చేయడము. ఈ బాబు పుట్టినప్పుడు ఫస్ట్ 3 మలద్వారం ఉండేది. సో మలద్వారానికి పేగులకు సంబంధించిన నరాలు లేకపోవడం వల్ల బాత్రూమ్ రెగ్యులర్గా పోయేవాడు కాదు. సో దానివల్ల పట్టు ఉబ్బరం వచ్చి బొర కలుగుకోవడము, వాంతులో అట్లా జరిగేది. అప్పుడు నెల్లూరులోనే వాళ్ళు 2019లో 3 నెలల వరకు ఎక్కడికి వెళ్ళాలి తెలియక నెల్లూరులోనే తిరుగుతుండేవాళ్ళు. లాస్ట్ చెన్నైకి వెళ్ళి కోలాసం చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాబు పొట్టపై నుంచి బాత్రూమ్కి వెళ్తుండేవాడు. ఇప్పుడు ఈ పరిస్థితిని వాళ్ళకి అర్థంగా ఎక్కడికి వెళ్ళాలి తెలియక ఉన్నతాధికారుల దగ్గర సహాయం తీసుకొని మన నారాయణ హాస్పిటల్కి వచ్చారు. సో ఇప్పుడు ఈ బాబుకి మనం ఏం చేసామంటే ఆ పేరుని కోలాసం ఏదైతే ఉందో మొత్తం డిస్మెంటిల్ చేసి నార్మల్ మలద్వారం దగ్గర పేరుని తీసుకొచ్చి శస్త్రచికిత్స చేశాము. ఇప్పుడు ఆ బాబు బాగున్నాడు. సో నెల్లూరులో ఇది మొదటిసారి జరగడం. సో అందరూ పేరెంట్స్ వెరీ హ్యాపీ. అండ్ ఆరోగ్యశ్రీలో ఇంటర్ వైద్య సేవ కింద మనం ఉచితంగా వైద్యం నిర్వహించాము. సో ఇటువంటి వైద్యం కోసం మన ఇతర పెద్ద చెన్నై, హైదరాబాద్, గుంటూరు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన నెల్లూరులోనే ఇండియన్ వైద్య సేవ కింద ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు. ఇండియన్ వైద్య సేవ లేకపోతే తక్కువ ఖర్చుతోనే మనం ఉచిత వైద్యం చేస్తున్నాము. సో దయచేసి అందరూ సద్వినియోగపరచుకోవాలి. హాస్పిటల్ నుంచి సహాయ సహకారాలు ఉండాలి. అందులో ఇలాంటి పెద్ద ఆపరేషన్ చేయాలంటే మత్తు డాక్టర్ అనేది ఎంతో అత్యవసరం. సో ఇక్కడ వెల్ ట్రైన్ ఉన్న అనస్థీషియా డిపార్ట్మెంట్ వల్ల మేము ఇలాంటి సర్జరీలు చేయగలుగుతున్నాము. సో తదుపరి వాళ్ళు మాట్లాడతారు. ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం అందరికీ సుపరిచితమే. అలాగే మనకి ఇప్పుడు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ స్పెషలిస్టు గత 2.5 సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన పురిటి పిల్లలు, తర్వాత పసిపిల్లలు, చిన్నపిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని అందరూ వైద్యం చేయించుకుంటున్నారు. గత 2.5 సంవత్సరాలుగా సాయి సుబ్రహ్మణ్యం గారు నారాయణ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సలన్నీ ఆరోగ్యశ్రీ ఉన్న కార్డు ఉన్న వారికి ఉచితంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి అధునాతనమైన తర్వాత నిష్ణాతులైన వైద్య బృందం ఉండడము, దాంతోపాటు మత్తు వైద్య నిపుణులై ఉన్న వారు ఉండడము, దీనిలో మనకి స్పెషల్గా జోహామెల్స్ ఫుల్ త్రూ పుట్టినప్పటి నుంచి కొలాస్ట్రల్ బ్యాగ్తో ఉంటే మనకి హెల్త్ మినిస్టర్ గారి అడ్వైస్తో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ అబ్బాయికి జోహామెల్స్ ఫుల్ త్రూ అనే శస్త్రచికిత్స ఉచితంగా చేశారు. ఈ శస్త్రచికిత్స సంబంధించిన వివరాలు మా పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం గారు వివరిస్తారు. ఓకే సార్ చెప్పండి. నమస్కారం అండి. నా పేరు గిరినాడు అమ్మవారిపాలెం. అయితే ఎస్టీ కాలనీలో ఈ కొలాస్ట్రాల్ తోటి గత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఇది లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళు ఎస్టీలు రూపాయి కూడా పెట్టుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు గత
అక్కడ మన పవలకూరు మండలం పవలకూరులో కిడ్నీకి సంబంధించి డయాలసిస్ ఓపెన్ చేయడానికి సత్యకుమార్ యాదవ్ మినిస్టర్ గారు వచ్చారు. వారి చొరవతో అక్కడ పరిచయం చేయక ఇట్లా పరిస్థితి ఉందంటే వారు నారాయణ హాస్పిటల్కి డీసీ సుధీర్ బాబు గారి ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు. అయితే మన పీడియాట్రిక్ సర్జన్ సాయి సుబ్రహ్మణ్యం సార్ దీన్ని చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేశారు. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఇది చేయడం అని వారు ప్రశంసించారనమాట. అయితే ఈ యొక్క ఆపరేషన్ ద్వారా వాళ్ళకి చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క రుణాన్ని మర్చిపోలేరు. ఈ మొదటగా సత్యకుమార్ సార్కి థ్యాంక్స్ తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి సాయి సుబ్రహ్మణ్యం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే నారాయణ కాలేజీ యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.